హోమ్ ఆటోమేషన్ కనుక మనం వర్క్ చేసుకోదలుచుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి వైరింగ్ కూడా మనం ఆ యొక్క ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్ నుంచి మనం ముందుగానే అడ్వైస్ తీసుకుని దానికి తగినటువంటి వైరింగ్ అనేది ఆ యొక్క ఆటోమేషన్ కి సూటబుల్ గా ఉండే విధంగా మనం వైరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ పద్ధతిలో మనం ఏదైతే రెగ్యులర్ వైరింగ్ మాన్యువల్లీ ఆపరేటెడ్ మనం సిస్టమ్ తోటి మనం స్విచెస్ సాకెట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ యొక్క పద్ధతిలో చేసినటువంటి వైరింగ్ తోటి ఆటోమేషన్ అనేటువంటిది అడాప్ట్ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఈ ఆటోమేషన్ వర్క్ అనేది నిర్వహించడానికి సెపరేట్ గా కొన్ని కంపెనీస్, కొన్ని ఏజెన్సీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి మనం ముందుగానే టైఅప్ కావాలి. వాళ్ళతోటి ముందుగానే టైఅప్ అయ్యి తర్వాత ఇప్పుడు ఏదైతే మనము ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ కన్సీల్డ్ పైపింగ్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ఎలక్ట్రికల్ బాక్సెస్ వేర్ ఎవర్ స్విచ్ బోర్డ్స్ ఆర్ కమింగ్ అనేటువంటి స్టేజ్లోనే మనం ఈ యొక్క మెథడ్ని ఇన్కార్పొరేట్ చేసుకోదలుచుకున్నట్లయితే ఇది ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ యొక్క ఎవరైతే మనకి ఈ వర్క్ నిర్వహించేటువంటి ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళతోటి డిస్కస్ చేసుకుని ఆ విధంగా మనం ఆ టెక్నికల్ టర్మ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ముందుగానే చూసుకుని దానికి తగిన విధంగా ఆ యొక్క వర్క్ ని మనం ప్రొసీడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హోమ్ ఆటోమేషన్ అనేటువంటిది లగ్జరీ హౌసింగ్ లో వాడేటువంటి ఒక విధానం. ఇది 15 lakhs నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 25 lakhs వరకు కూడా ఎక్స్పెండిచర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మోర్ దాన్ 6,000, 7,000 SFT లేదా 10,000 SFT వరకు ఉండేటువంటి లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ లో వినియోగిస్తారు. ఈ ఆటోమేషన్ ప్రక్రియ అనేది కనుక మనం చేసుకునే విధానం కనుక ఉన్నట్లయితే ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అలాగే ఏజెన్సీ ఎవరైతే మనకు హోమ్ ఆటోమేషన్ వర్క్ అనేది నిర్వహిస్తారో వారిని వీళ్ళిద్దరిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డ్రాయింగ్ కూడా మనం నార్మల్గా చేసే పద్ధతి కాకుండా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ డ్రాయింగ్ అనేది ముందుగానే తయారు చేసుకుని దానికి తగిన విధంగా ఈ యొక్క వర్క్ అనేది మనం టేకప్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా పెట్టేటువంటి ఏదైతే స్విచ్ బాక్సెస్ మనకు ఉంటాయో ఈ మెటల్ బాక్సెస్, ఎంఎస్ బాక్సెస్ మనం పెడతామో అవి ఈ హోమ్ ఆటోమేషన్ రిలేటెడ్గా సూటబుల్ ఉండవు. ఏదైతే మనం ఆటోమేషన్ అనేది ఇప్పుడు మనం కంపెనీస్ ఫైనల్ చేసుకుంటామో ఆ యొక్క కంపెనీ నుంచి ఏదైతే స్విచెస్ వాళ్ళు మెటల్ బాక్సెస్ ఉంటాయో అవన్నీ వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తగిన విధంగా మనం ఆ యొక్క బాక్సెస్ని ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. మనకు అక్కడ ఉండేటువంటి కంట్రోల్ పాయింట్స్ విధంగా బేస్ చేసుకుని దాని తగ్గట్టుగా పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనం ముందుగానే గమనించుకుని ఆ యొక్క వర్క్ అనేది నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రధానంగా చెప్పదగిన సూచన. అలాగే మన యొక్క హోమ్ ఆటోమేషన్ అనేది ఒకవేళ మనం యూజ్ చేసుకుంటామా లేదా అనేది ఆల్రెడీ ముందుగానే మన బడ్జెట్ ఆధారంగా నిర్ణయించుకుని చేసుకుంటాం కనుక అది పక్కన పెట్టేస్తే మన యొక్క ఇంటికి సంబంధించినటువంటి లిఫ్ట్ వైరింగ్ కూడా మనం ఆల్రెడీ దానికి తగినట్టుగా నిర్వహించుకుని అంతా చేసుకుంటాము. దీనికి ఎంసీబీ బోర్డులోనే మనం ఈ ఎంసీబీకి సంబంధించినటువంటి కంట్రోల్ స్విచెస్ కానీ ఇవి కానీ అన్నీ మనం అక్కడ ప్రొవైడ్ చేసి పెట్టుకుంటాం.